ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 6,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇక ఈ విద్యుత్ కొనుగోలుతో తెలంగాణ విద్యుత్ సంస్థలు అంచనాలకు మించి నష్టపోయాయని ప్రభుత్వం లెక్కలు పేర్కొంటున్నాయి. ఇక ఒప్పందం ప్రకారం ఒక్క యూనిట్ ధర 3.90 మాత్రమే అని గత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఒక్కొక్క యూనిట్ ఖర్చు 5.64 ఖర్చయినట్లుగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఇక ఈ విద్యుత్ కొనుగోలుతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింత అప్పులు పాలయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటి వరకు మనం కొన్న విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటి వరకు చేసిన చెల్లింపులు 7,719 కోట్లుగా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సినటువంటి బకాయిలు 1,081 కోట్లు కాగా ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్ల కూడా లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు 5.64 యూనిట్లుగా అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటు భాస్కర్. మధు, గత ప్రభుత్వం ఏదో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు గత 10 ఏళ్ళు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం కొనుగోలు తెలంగాణ రాష్ట్రంకి కావాల్సినటువంటి విద్యుత్ ఎంత సప్లై అవుతుందో ఆ సప్లైకి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అయితే కొనుగోలు చేసినటువంటి విద్యుత్తులో అనేక అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది. లక్షలాది రూపాయలు అంటే సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పి ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ లెక్కలు తీయడం జరిగింది. దానిలో బాగానే ఇవాళ ఉన్నటువంటి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చదివినటువంటి జరిగినటువంటి అగ్రిమెంట్ల ప్రకారము ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ ఏది ఉందో తెలంగాణ రాష్ట్రానికి మనం తీసుకొచ్చిన విద్యుత్ అంటే అదనంగా గతము ఉన్నటువంటి విద్యుత్ రేట్ల కంటే కూడా అదనంగా ఇవాళ సుమారుగా 6 రూపాయలు ఒక యూనిట్కు 6 రూపాయలు చొప్పున ఇవాళ ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొనుగోలు చేయడం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం ఇవాళ లెక్కలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం. అయితే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ ప్రజలపై భారం వేసింది. అవసరం లేకున్నా కూడా అధికంగా రేటు పెట్టి ఇవాళ కొని ఇవాళ అప్పుల పాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెప్పి ఇవాళ ప్రభుత్వం విమర్శించడం జరిగింది. దానిలో భావన ఇవాళ అన్నింటిలో ఎంత కొనుగోలు చేశారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు నష్టం జరిగింది, మనకు ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల్లో ఎంత ఉత్పత్తి అయింది, మనం అక్కడి నుంచి ఎంత కొనుగోలు చేసిందని చెప్పి ప్రతి స్థాయిలో పూర్తిగా లెక్కలు చేయడం జరిగింది. అయితే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద హాట్ టాపిక్గా మారినట్టు పరిస్థితుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇలా విద్యుత్ సంబంధించి కొనుగోలు చేయడం అవినీతి జరిగింది, ఇలా చాలా పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పేసి లెక్కలు తీసుకున్న నేపథ్యంలో దానికి ఒక కమిటీ వేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిటీ ఇస్తే కమిటీకి విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే కేసీఆర్కు లేఖ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్కు ఒక లేఖ ఇవ్వడం జరిగింది. దానికి మీరు హాజరు కావాలి, దానికి సంబంధించి గతంలో ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్ని ఎంత కొనుగోలు చేశారో దానికి లెక్కలు పూర్తిసారి లెక్కలు చేయాలని చెప్పేసి జస్టిస్ ఇవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ మళ్ళీ రిటర్న్ 12 పేజీలతో కూడిన ఒక లేఖను రాసి మీకు అసలు విచారణ చేయడం రావట్లేదు, ఇట్లా కాదు విచారణ చేయాల్సిందే, నేను అక్కడికి వచ్చి చెప్పినా కూడా స్వయంగా వచ్చి చెప్పినా కూడా నన్ను తప్పు పడతారు, మీకు కావాల్సినటువంటి విచారణకు సంబంధించినటువంటి మొత్తం నేను రాసి పంపిస్తానని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు తీసినట్టు లెక్కల ప్రకారం ఏతుందో ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన లెక్కల ప్రకారం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సుమారుగా అప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసినటువంటి విద్యుత్కు సుమారుగా ఇవాళ 6 కోట్ల రూపాయలు ఇవాళ 6 కోట్ల పైన ఇవాళ నష్టం జరిగిందని చెప్పేసి లెక్కలు చేయడం జరిగింది. దానిలో భాగంగా అప్పుడు విద్యుత్ కొనుగోలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనాకు మించి నష్టపోయాయని చెప్తుంది. ఎందుకంటే మనకు యాదాద్రి భువనగిరి ఉంది, ఇలా ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల నుంచి కావాల్సిన ఉత్పత్తి అయినా కూడా అదనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకున్నా కూడా ఓన్లీ కమిషన్ల కోసమే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి. దానిలో ప్రకారంగా ఒప్పంద ప్రకారం యూనిట్ ధర 3.90 మాత్రమే ఉన్నది. దానికి చెప్తున్నప్పటికీ ఒక యూనిట్కు సుమారుగా అంటే 6 రూపాయలు చెప్పిన ఏదైతే ఉందో 3.90 రూపాయలు మాత్రం అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా 5.64 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. అంటే సుమారుగా అదనంగా 3 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి అంటే చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా విద్యుత్ కొనుగోలు రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరింత అప్పుల పాలయ్యని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో ఈ అదనంగా అవసరం లేకున్నా కూడా 6 రూపాయలు చొప్పున కొనుగోలు చేసిన నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అప్పుల పాలైందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఛత్తీస్గఢ్ నుంచి ఇప్పటి వరకు మనం కొన్న విద్యుత్ 17.996 మిలియన్ యూనిట్లు మాత్రమే కొనుగోలు చేశాం. దాంట్లో దీనికి చెల్లించినటువంటి 7.719 కోట్లకు విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే చెల్లించారు. అయితే ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సిన బకాయిలు 1.81 కోట్లు కాగా ట్రాన్స్మిషన్ లైసెన్స్ ఛార్జీల ద్వారా
1.342 కోట్లు ఇప్పటికే లెక్క చెల్లించినట్టు పరిస్థితుంది. అంటే ఒక యూనిట్ ఈ లెక్క ప్రకారం ఒక యూనిట్కు ₹3 చిల్లర కొనుగోలు చేస్తే అదనంగా ఇప్పుడు గతం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ సుమారుగా ₹6 చొప్పున అదనంగా ఏదైతే ₹3 అదనంగా యూనిట్ని కొనుగోలు పెట్టి చేయడం చెప్పడం జరిగిందని చెప్తున్న పరిస్థితి. అంటే ఓవరాల్గా చూసుకుంటే విద్యుత్కు సంబంధించి అనేక అక్రమాలు జరిగాయి. అవసరం లేకున్నా కూడా లక్షలాది రూపాయలు సుమారుగా 6,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసింది. వీళ్ళు ఓన్లీ కేవలం కమిషన్ల కోసమే ఆ ఇంప్లిమెంటేషన్ ఏదో ఒప్పంద ధరను అదనంగా చేశారు. వీళ్ళకి రావాల్సినటువంటి కమిషన్లు లక్షలాది రూపాయలు ఇలా కమిషన్లు తీసుకొని ఇలా వెనకేసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇలా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి ఒక కమిటీ చేశారు. కమిటీలో భాగంగా వాళ్ళకు నివేదిక తయారు చేసిన నేపథ్యంలోనే దీనికి పూర్తి స్థాయిలో విచారణకు హాజరు కావాలి, మీకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అని కేసీఆర్ కోరగా మీరు చేసేది మీకు విచారణ చేయడం రావట్లేదు, మీరు అక్కడికి వచ్చినా కూడా తప్పు పడతారు లేదని చెప్పేసి ఒక 12 పేజీలతో కూడిన లేఖ రాయడం జరిగింది. మధు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.